బ్లూటూత్ తీసుకుంటావా, డైవర్స్ ఇస్తావా? చాయిస్ నీదే. ఏంటి, ఇదేదో పెద్ద ప్రపంచ సమస్య అయినట్టు అంతలా ఆలోచిస్తావు? తొందరగా డెసిషన్ చెప్పు. తీసుకుంటావా, డివోర్స్ ఇస్తావా? థ్యాంక్స్. బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కి స్వాగతం, సుస్వాగతం. మొదటి రౌండ్ పేరు ఇష్టాయిష్టాలు. ఈ రౌండ్లో భార్యల ఇష్టాయిష్టాల గురించి భర్తలు, భర్తల ఇష్టాయిష్టాల గురించి భార్యలు ఆ బోర్డుల మీద రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవి కరెక్టా కాదా అని తేల్చి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మొదటిగా సెల్వా గారు, నారాయణ గారు, ప్లీజ్ కమ్. చెప్పండి మేడం, మీకు బాగా ఇష్టమైంది ఏంటి? రజనీకాంత్ పడమన్నా రొంబ ఇష్టం. సరే, మీ వారు ఏం రాశారో చూద్దాం. ప్లీజ్ టర్న్ ది బోర్డ్. సాంబార్. సాంబార్. మీకు సాంబార్ అంటే ఇష్టమని మీ వారు రాశారు. మురుగా, ఎంత పని చేసినావు మురుగా? ఎన్నప్పా ఇది? ఎంత నా తమిళ పొన్నైతే మాత్రం సాంబార్ అని రాసి పూడిstiవే. ఇప్పుడు వైదేహి గారు అండ్ అశోక్ గారు వారి ఇష్టాయిష్టాలు బోర్డు మీద రాస్తారు. కమాన్. వైదేహి గారు, మీకు బాగా ఇష్టమైంది ఏంటి? మా అత్తవారిల్లు. సరే, మరి మీ వారు మీకు ఏమి ఇష్టమని రాశారో చూద్దాం. ప్లీజ్ టర్న్ ది బోర్డ్. ఓ ఎస్, మీ వారు కూడా మీకు ఇష్టమైంది అత్తారిల్లోనే రాశారు. మీకు ఇష్టం లేని ఏంటి మేడం? అపార్థం అనే పదం నాకు ఇష్టం లేదు. ఎవ్వరూ ఎవరిని అపార్థం చేసుకోకూడదు. అందరూ అందరినీ అర్థం చేసుకోవాలనేదే నా పాలసీ. బెస్ట్ పాలసీ మేడం, వెరీ గుడ్. సరే, మీ వారు ఏం రాశారో చూద్దాం. ఎస్, మీ వారు కూడా అదే రాశారు. అశోక్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, మీకు బాగా ఇష్టమైంది ఏంటి? పని చేయడం. సరే, మీ శ్రీమతి గారు ఏం రాశారో చూద్దాం. ప్లీజ్ టర్న్ ది బోర్డ్.
ఎస్, పని చేయడమే అని రాశారు మీ శ్రీమతి గారు. ఏంటండి అలా చూస్తున్నారు? నీ మోహానికి బెస్ట్ కపుల్ ప్రైజ్ అవసరమా? బెస్ట్ అనే పదం నీ మోహానికి ఏ మాత్రం సూట్ అవ్వదు. నాలాంటి వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది. సో ఈ పోటీ నుంచి నువ్వు తప్పుకో. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రైజ్ మాకే వస్తుంది. ఏమంటావ్? ఏంటి అలా చూస్తున్నావు? పోటీ నుంచి తప్పుకుంటావా లేదా? అడుగుతుంది నిన్నే. పోటీ నుంచి తప్పుకుంటావా లేదా? తప్పుకోనండి. పోటీ నుంచి నేను తప్పుకోను. మీరు చెప్పింది నిజమే. నా మొహానికి ఆ బెస్ట్ అనే పదం చెల్లకపోవచ్చు, కానీ అఖిల్ బాబు గారి మొహానికి చెల్లుతుంది. ఆయన్ని గెలిపించడం కోసం పోటీలో నేను ఆయన పక్కనే ఉంటానే తప్ప పోటీలో నుంచి మాత్రం తప్పుకోను. ఇదే నీ ఆఖరి మాట? మొదటి మాట, ఆఖరి మాట రెండూ ఇదే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మర్యాదగా పోటీ నుంచి తప్పుకుంటే బాగుంటుంది. లేకపోతే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు. ఏం జరిగినా సరే నేను పోటీ నుంచి తప్పుకోను. అవునా? ఏం జరిగినా పోటీ నుంచి తప్పుకోవా? అయితే నేను అరుణ్కి విడాకులు ఇస్తానన్న పోటీ నుంచి తప్పుకోవా? విడాకులా? అవును. నువ్వు పోటీ నుంచి తప్పుకోకపోతే నేను మీ బావగారికి విడాకులిచ్చేస్తాను. నేనలా విడాకులిస్తే మీ మావయ్య గారి పరువు, ప్రతిష్టలు, పేరు, ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు మంట కలిసిపోతాయి. ఆ అత్తయ్య గారు, మావయ్య గారు కుమిలి కుమిలి ఏడుస్తారు. అలా జరగకూడదు అంటే నువ్వు ఈ పోటీ నుంచి తప్పుకోవాలి. బెస్ట్ కపుల్గా మేము ప్రైజ్ గెలుచుకోవాలి. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. నేను మీ బావగారికి విడాకులు ఇచ్చేస్తాను. అత్తయ్య గారు, మావయ్య గారు కుమిలి కుమిలి ఏడుస్తారు. ఏం చేయాలి ఇప్పుడు? పోటీలో ఇంత దాకా వచ్చి ఇప్పుడు నేను తప్పుకుంటే అఖిల్ బాబు గారు చాలా బాధపడతారు. చేతి దాకా వచ్చిన బహుమతిని చేతులారా జార విడిచాననుకుంటారు. ఆ బహుమతిని గెలవాలన్న ఆశ అఖిల్ బాబు కళ్ళల్లో స్పష్టంగా కనబడింది నాకు. ఇప్పుడు నేను ఆశని నీరు కార్చడం ధర్మం కాదు. ఆయన్ని గెలిపించడం, ఆయన ఆశను నెరవేర్చడం భార్యగా నా ధర్మం. కానీ పోటీలో పాల్గొంటే బావగారికి విడాకులు ఇచ్చేస్తానంటుంది ఐశ్వర్య అక్క. అలాంటిదేమైనా జరిగితే అత్తయ్య గారు, మామయ్య గారు ఎంత బాధపడతారు. విడాకులన్న పదం కూడా ఇంట వంట లేని ఆనంద గజపతి వర్మ గారి ఇంట్లో ఇలా జరగడం ఏంటి అని ఊరు వాడ మాట్లాడుకుంటూ ఉంటే ఆ విషయం తెలిసి అత్తయ్య గారు, మామయ్య గారు ఎంత కుమిలిపోతారు.
ఇప్పుడు నేనేం చేయాలి? భర్త సంతోషం గురించి ఆలోచించాలా, అత్తింటి పరువు ప్రతిష్టల గురించి ఆలోచించాలా, అత్తమామల బాధ గురించి ఆలోచించాలా? కన్నయ్య, ఏంటయ్యా నాకేంటండి అలా చూస్తున్నారు? రాననుకున్న నేను పోటీ దగ్గరికి ఎలా వచ్చానా అనా? నీ టైం బాగుండి వచ్చింటావులే. కాదండి, మీ టైం బాలేక వచ్చాను. నా టైం బాగోలేకపోవడం ఏంటి? మీ టైం బాగోలేకపోవడం వల్లే మీరు బావగారితో కలిసి దొంగాట ఆడినా కూడా చివరికి ప్రైజ్ గెలుచుకోలేకపోయారు. దొంగాటేంటి? ఏంటో మీకు తెలీదా? వీరి సహాయంతో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ముందుగా మనం మాట్లాడుకొని తర్వాత వాళ్ళకి చెప్తా. అలా చేయడానికి నేను ఒప్పుకోను. నాకు బెస్ట్ కపుల్ ప్రైజ్ అన్నా కావాలి, డైవర్స్ అన్నా కావాలి. ఏది ఇస్తావో నీ ఇష్టం. మీరలా ఒకరికొకరు చెప్పుకొని అక్కడ రాయడం అనేది నేను గమనించాను. గెలవడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారులే అని సరిపెట్టుకున్నాను. కానీ ఆ గెలుపు కోసం నన్ను గోడౌన్లో బంధిస్తారని అస్సలు ఊహించలేదు. ఓ, నీకు విషయం తెలిసిపోయిందా? మీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. ఎవరినైతే నన్ను బంధించమని చెప్పారో చివరికి వాళ్లే నన్ను ఆ బందీఖానా నుంచి బయటికి పంపించారు. ఇప్పటికిప్పుడు 5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాను మేడం? ఎలా ఆపరేషన్ చేయిస్తాను మేడం? ఎలా నా బిడ్డను బ్రతికించుకుంటాను మేడం? నా బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలి. అన్నా, బాధపడకన్నా, మీ బాబుకి ఆపరేషన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది మేడం? 5 లక్షలు కావాలి. అంత డబ్బు ఎవరిస్తారు? ఆపరేషన్ ఎవరు చేయిస్తారు? నేను చేయిస్తాను. మీరా? అవును. మీ బాబుని చేర్పించిన హాస్పిటల్ ఫోన్ నంబర్ నీకు తెలుసా? తెలుసమ్మా. హలో, నమస్కారం అండి. నేను A1 మసాలా కంపెనీ ఆనంద గజపతి వర్మ గారి కోడలు శ్యామని మాట్లాడుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయించండి. ఉంటాను. ఇంక నువ్వేం భయపడకన్నా, మీ బాబు ప్రాణాలకి ఏమీ ప్రమాదం లేదు. కాసేపట్లో ఆపరేషన్ మొదలవుతుంది, సరేనా? అయ్యో అన్నా, ఏంటన్నా ఇది? నిజంగా మీరు దేవతమ్మా. ఐశ్వర్య మేడం ఇచ్చిన డబ్బు కక్కుర్తుపడి ఇలా బంధించి మిమ్మల్ని బాధ పెట్టాను. అయినా కూడా మీరు నా బిడ్డ ప్రాణం కాపాడారు. కీడి చేసిన వాళ్ళకి మేలు చేసే మీరు నిజంగా దేవతేనమ్మా. వెళ్ళండమ్మా, మీరు వెళ్ళి ఆ పోటీలో పాల్గొనండి, ప్రైజ్ గెలవండి. మీరు గెలుస్తారమ్మా. వెళ్ళండమ్మా. అలాగే వెళ్తాను. ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళి మీ బాబుని చూసుకోండి. అలాగేనమ్మా.
మీరు ఆడిన దొంగ ఆట గురించి, నన్ను ఇలా గోడౌన్లో బంధించిన విషయం గురించి నేనెవరికీ చెప్పదలుచుకోలేదు. కానీ మీరు ఇందాక అన్నట్టుగా బావగారికి విడాకులు ఇస్తాను అని మళ్ళీ అన్నారంటే మాత్రం మీ నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేస్తాను. అంటే మమ్మీ, నా ఉద్దేశం... నీ ఉద్దేశం ఏదైనా సరే, అది నీకు, నాకు, మన కుటుంబానికి జరిగిన అవమానం, అగౌరవం. క్షమించండి అత్తయ్య గారు. నా వల్లే మీకంత అవమానం జరిగింది. నాలాంటి కోడలు రావడం వలన మీకు నలుగురిలో అంత అవమానం జరిగింది. అదే మీకు ఇంగ్లీష్ వచ్చిన కోడలు వచ్చుంటే ఖచ్చితంగా ఇలా జరుగుండేదే కాదు. ఇంగ్లీష్ వచ్చిన కోడలు రాకపోవడం వల్ల కాదు అలా జరిగింది. వచ్చిన కోడలికి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల అలా జరిగింది. అర్థం కాలేదా? నీకు ఇంగ్లీష్ రాకపోవడం వల్లే మాకు అవమానం జరిగింది. ఇలాంటి అవమానం మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. ఏంటి మమ్మీ? శ్యామకి మనం వెంటనే ఇంగ్లీష్ నేర్పించాలి. శ్యామకి ఇంగ్లీష్ నేర్పించాలా? అవును, నేర్పించాలి. ఫలానా వసంతాదేవి గారి కోడలు ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడగలుగుతుంది అని అందరూ అనుకునేంతగా శ్యామకి ఇంగ్లీష్ నేర్పించాలి. ఎవరైతే శ్యామకి ఇంగ్లీష్ రాదని వెటకారంగా మాట్లాడారో వాళ్ళు శ్యామ ఇంగ్లీష్ మాట్లాడడం చూసి నోళ్లు వెళ్లబెట్టేంతగా శ్యామకి ఇంగ్లీష్ నేర్పించాలి. ఏ ఇంగ్లీష్ వల్ల అయితే మన ఇంటిల్లపాది గౌరవం తుడిచిపెట్టుకుపోయిందో అదే ఇంగ్లీష్ ని శ్యామ అద్భుతంగా మాట్లాడేలా శ్యామకి ఇంగ్లీష్ నేర్పించాలి. శ్యామ, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావా? నేర్చుకుంటాను అత్తయ్య గారు. నేర్చుకుంటాను అంటే సరికాదు. అలా నేర్చుకోవడం అంత తేలిక కాదు. చాలా కష్టపడాలి. కష్టపడతాను అత్తయ్య గారు. ఎంత కష్టపడైనా సరే మీరు కోరుకున్నట్టు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. సాక్ష్యాధారాలతో సహా మీరు చేసిన తప్పులన్నీ నిరూపిస్తాను. అప్పుడు మీరు బావగారికి విడాకులు ఇవ్వడం కాదు, మీరు చేసిన తప్పులకి అత్తయ్య గారు, మామయ్య గారే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. ఖీర్ నువ్వే చేసావా అమ్మా? అవును మామయ్య గారు. చాలా బాగుందమ్మా. అవునవును, చాలా బాగుంది.
ఇంగ్లీష్ రానప్పుడు అలా చులకనగానే మాట్లాడతారు కదా, దానికి బాధపడ్డం ఎందుకు అత్తయ్య గారు? పట్టించుకోకండి. పట్టించుకోకుండా ఎలా ఉంటాను ఐశ్వర్య? ఆనంద గజపతి వర్మ గారి కోడలు ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడలేకపోయింది అనేది ఎంత అవమానం! అవమానమే అత్తయ్య, కానీ తప్పదు, తలరాత. చదువు సంధ్య లేని పిల్ల ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు మనమేం చేస్తాం? ఏమీ చేయలేమని చేతకాని వాళ్లలాగా చేతులు ముడుచుకుని కూర్చోకుండా ఏదో ఒకటి చెయ్యాలని మమ్మీ ఉద్దేశం వదిన. అంటే ఏం చేయాలని? శ్యామకి ఇంగ్లీష్ నేర్పించాలని మమ్మీ అనుకుంటుంది. ఏంటి, శ్యామకి ఇంగ్లీష్ నేర్పించాలనుకుంటున్నారా? అవును, నేర్పించాలనుకుంటున్నాను. ఈ వయసులో తనేం నేర్చుకుంటుంది? విద్య నేర్చుకోవడానికి వయసుతో సంబంధమేముంది? కరెక్ట్గా చెప్పావు వసంత. నేర్చుకోవాలనే పట్టుదలుంటే ఏ వయసులో అయినా ఏ విద్య అయినా నేర్చుకోవచ్చు. వసంత, నీ నిర్ణయం చాలా మంచిది. కానీ ఏ విద్య అయినా బలవంతంగా నేర్పించకూడదు. నేర్చుకునే వాళ్ళకి ఆ విద్య నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది శ్యామకి ఇష్టమో లేదో తెలుసుకున్నారా? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి శ్యామకి ఇష్టమే అని చెప్పింది డాడీ. అవును మామయ్య గారు, నాకు ఇష్టమే, నేర్చుకుంటాను. అత్తయ్య గారి సంతోషం కోసం ఎంత కష్టమైనా సరే ఇంగ్లీష్ నేర్చుకుంటాను. గుడ్, వెరీ గుడ్. ఐశ్వర్య, శ్యామకి ఇంగ్లీష్ నేర్పించడానికి మంచి ట్యూటర్ని ఏర్పాటు చేసే బాధ్యత నీదే. అలాగే అత్తయ్య, మంచి ట్యూటర్ని ఏర్పాటు చేస్తాను. రోజు 1 గంట వచ్చి ఇంగ్లీష్ నేర్పించమని చెప్తాను. గంటో అరగంటో నేర్పిస్తే సరిపోదు. ఆ ట్యూటర్ మన ఇంట్లోనే కొంతకాలం ఉండాలి. ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు శ్యామకి ఇంగ్లీష్ నేర్పించాలి. అలాగే అత్తయ్య, నాకు తెలిసిన ఇంగ్లీష్ టీచర్ రజని అనే ఒక ఆవిడుంది, తనతో మాట్లాడతాను. శ్యామా, ఏంటి శ్యామా అంతలా ఆలోచిస్తున్నావు? దేని గురించి? అదే అక్క, అత్తయ్య గారి కోరిక తీర్చడం కోసం ఇంగ్లీష్ నేర్చుకుందాము అనుకున్నాను కదా, కానీ అత్తయ్య గారు కోరుకున్నట్టు నేను తొందరగా నేర్చుకోగలుగుతానా లేదా అని భయమేస్తోంది. భయపడితే మనం ఏమీ చేయలేం శ్యామా. ముందు ఆ భయాన్ని తీసి పక్కన పెట్టు. నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే చాలు, ఎంత కష్టమైన పనినైనా నేర్చుకుని తీరుతాం. నీకు ఇంగ్లీష్ నేర్పించాలి అన్న ఆలోచన అత్తయ్య గారికి రావడం నిజంగా నీ అదృష్టం. నిన్ను నువ్వు నిరూపించుకోవడం కోసం నీకొచ్చిన ఒక మంచి అవకాశం. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. నువ్వేంటో నలుగురికి తెలిసేలా చేయాలి. నిన్ను చులకనగా చూసిన వాళ్ళు, నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళ నోళ్లు మూతలు పడేలా నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. సరేనా? అలాగే అక్క.
అనుకున్నదే కాదు, అనుకోనిది కూడా జరుగుతుంది. చూస్తూ ఉండు. శ్యామ, నువ్వు కూడా వెళ్ళి క్లాస్కి రెడీ అవు. అలాగే మామయ్య గారు. ఏంటిది? పేరెంటల్లో కాళ్ళకి పసుపు రాసి మొహాన బొట్టు పెట్టినట్టుగా పుస్తకానికి అలా పసుపు కుంకుమలు పూస్తున్నావేంటి? నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావా లేకపోతే పేరెంటానికి వెళ్తున్నావా? ఇవన్నీ చేస్తూ కూర్చుంటే ఇక నువ్వు చదువుకున్నట్టే. అదేంటైశ్వర్య అలా అంటావు? అక్షరాభ్యాసం అప్పుడు కూడా పూజ చేసుకుంటాం కదా. ఒక రకంగా ఇది శ్యామాకి అక్షరాభ్యాసం లాంటిది. ఇలా చేస్తే తప్పే ఉంది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా. సరే, తొందరగా కానిచ్చిరా. 10 నిమిషాల్లో క్లాస్ మొదలు పెట్టమని మావయ్య గారు చెప్పారు. అలాగేనండి, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. తన మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. నువ్వెలా అనుకున్నావో అలా చక్కగా చేసుకో, సరేనా? అలాగే అక్క. నా చిన్నప్పుడు నన్ను బాగా చదివించాలని అమ్మా నాన్నల కోరికంట. కానీ మా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో 5వ తరగతిలోనే నా చదువు ఆగిపోయింది. అలా నా చదువు ఆగిపోయినందుకు అమ్మా నాన్న ఇప్పటికీ బాధపడుతున్నారు. ఇంతకాలానికి మా అత్తయ్య గారి పుణ్యమా అని మళ్ళీ చదువుకోవడం మొదలు పెడుతున్నాను. ఈ విషయం తెలిస్తే అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు. అత్తయ్య గారి కోరిక తీరేలా, అఖిల్ బాబు గౌరవం పెరిగేలా నేను బాగా చదువుకోవాలని నువ్వే సరస్వతి దేవిలా మారి నన్ను ఆశీర్వదించు కన్నయ్య. నీ ఆశీర్వాద బలంతో నేను బాగా చదువుకొని అటు పుట్టింటి వాళ్ళని ఇటు అత్తింటి వాళ్ళని సంతోష పెడతాను. ఆగు. అలా నీకిష్టం వచ్చినట్టు దూసుకొచ్చేయడమేనా? వెళ్ళు, బయటికెళ్ళు. అవుట్, గెట్ అవుట్. గడప దాటి బయటికి వెళ్ళు. ఇప్పుడు అడుగు. మే ఐ కమ్ ఇన్ మేడం అని అడుగు. అర్థమైందా? అడుగు. మే 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 అని చెవి తెగిన మేకలా అరుస్తావేంటి? మే ఐ కమ్ ఇన్ మేడం అని అడుగు. మే అంత పెద్ద పెద్దవి నాకు రావడం లేదండి. మరి ఊరికే ఇంగ్లీష్ వచ్చేస్తుంది అనుకున్నావా? చిటికలో నేర్చేసుకుందాం అనుకుంటున్నావా? రా లోపలికి. అసలు నీకు అలా భయపడితే ఇంగ్లీష్ రాదు శ్యామా. ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది.